భారీ వర్షంలోనూ ఒకరోజు ముందే పింఛన్ పంపిణీ. ఏపీలో పెన్షన్ పంపిణీ పండుగ మొదలైంది. ఒక్క రోజులోనే 100% పంపిణీ పూర్తవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పరుగులు పెడుతున్నారు. డిసెంబర్ నెలకి సంబంధించి డిసెంబర్ 1న ఇవ్వాల్సిన పెన్షన్ను ఇవాళ పంపిణీ చేస్తోంది. డిసెంబర్ 1న ఆదివారం కావడంతో ఇవాళే అందరికీ పెన్షన్ ఇచ్చేయాల్సి ఉంటుంది. పొరపాటున ఎవరికైనా మిస్ అయితే మళ్లీ సోమవారమే ఇవ్వాల్సి ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదన్న ప్రభుత్వం ఇవాళే పని పూర్తవ్వాలని ఆదేశించింది. కలెక్టర్లు, ఇతర అధికారులు సైతం ఇదే అంశంపై ఫోకస్ పెట్టారు. జీవీఎంసీ 6వ వార్డ్ మధురవాడ రిక్షా కాలనీలో తుఫాన్ ప్రభావంతో జోరు వానలో కూడా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విచ్చేసి అర్హులకు స్వయంగా పింఛన్ పంపిణీ చేశారు. పనిలో పనిగా వారి బాగోగులు కూడా పరామర్శిస్తూ ముందుకు సాగారు. 2 కళ్ళు లేని మహిళకు, మానసిక వికలాంగురాలైన పాపకు, వితంతు మహిళలకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దాసరి శ్రీనివాస్, మొల్లి లక్ష్మణరావు, జీవన కుమార్, నాగేశ్వరరావు, మన్యాల సోంబాబు, జనసేన నాయకులు సంతోష్ నాయుడు, అనురాధ, ఉమ్మడి కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. చూడు ఏం పేరు ఎవరు మీ అమ్మేది అమ్మూరు ఏంటది అదే చూడు అదే చూడు ఏంటది 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 తెలుసా స్వామి మీరు కూడా వెనకాలండి. స్వామి వెనకాలండి. ఇట్లా ఫ్యాన్లు ఓరుకుంటుందా చదువు ఎట్లా ఇప్పుడు ఇది వినపడటం మాట్లాడటం అవన్నీ బాగున్నా ఎప్పుడు చూస్తుంటారు నేను ఐడియా ఉందా? ఏం డబ్బులు ఏం చేస్తావు జనరల్గా నువ్వు? ఏం మెల్లకిస్తావా ఎవరు మెమ్మకిస్తావా? ఉమ్మడు కదా అందుకేమైనా ఖర్చులు కావాలంటే ఇస్తుంటారా? బాగానే చూసుకుంటున్నారు. సంతోషమేనా? ఇంతకుముందు ఎంత వచ్చింది నీకు? ఇప్పుడు 6,000 అయింది కదా, తెలుసు నీకు కదా 6,000 ఇస్తున్నారండి.